గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. బంగ్లాదేశ్లో చాలా జరుగుతుంది, దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ దానికంటే ముందు మనం భస్మాసురుడి కథ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అదేంటి, బంగ్లాదేశ్కి భస్మాసురుడికి ఏం సంబంధం? ఒక్క బీతో లెటర్ స్టార్ట్ అవుతుంది అన్నది తప్పితే ఇంకేముంది అనుకుంటున్నారా? భస్మాసురుడి గురించి మనకేం తెలుసు? ఎవరి తలపైనైనా చెయ్యి పెట్టినా భస్మమైపోయే వరం ఉంటుంది అతనికి. భస్మాసురుడు ఏకంగా వరం ఇచ్చిన శివుడి తలపైనే చెయ్యి పెడదామని ఫిక్స్ అయిపోతాడు. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వచ్చి భస్మాసురుడు తన తలపైన తనే చెయ్యి పెట్టుకునేలా చేస్తాడు. అలా భస్మాసురుని సంహారం జరుగుతుంది. సరే, ఈ కథంతా బాగానే చెప్పావు, మరి బంగ్లాదేశ్కి భస్మాసురుడికి ఉన్న లింక్ ఏంటి? ఆయన ఏమైనా అక్కడే పుట్టాడా అంటే కాదు. బంగ్లాదేశ్లో ఇంకో భస్మాసురుడు ఉన్నాడు. కాకపోతే ఈ భస్మాసురుడి పేరు మహమ్మద్ యూనస్. ఎస్, అక్కడ భస్మాసురుడు రాక్షసుడైతే ఇక్కడ భస్మాసురుడు ఒక పపెట్. డీప్ స్టేట్ ఎలా చెబితే అలా ఆడే ఒక పపెట్. అక్కడ భస్మాసురుడు తన తల మీద తాను చెయ్యి పెట్టుకున్నట్లు మహమ్మద్ యూనస్ కూడా తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్గా ఉన్న మహమ్మద్ యూనస్ తన తల మీద తాను ఎలా చెయ్యి పెట్టుకున్నాడు, తనతో పాటు బంగ్లాదేశ్ని ఎలా ముంచేశాడు, ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, అసలు బంగ్లాదేశ్ నుంచి యూనస్ ఎలా పారిపోబోతున్నాడు అన్నది ఇప్పుడు చూద్దాం. అసలు ముందుగా బంగ్లాదేశ్కు ఇప్పుడున్న లాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోవడం. ఆమె అలా చేయటానికి కారణం విద్యార్థులు రెచ్చిపోవటం. విద్యార్థులను రెచ్చగొట్టింది బంగ్లాదేశ్లో ఉన్న ఆపోజిషన్. వాళ్ళ చేత చేయించింది అమెరికన్ డీప్ స్టేట్. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు క్లియర్గా చూస్తే విషయం అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలందరికీ, ఎందుకని అమెరికన్ డీప్ స్టేట్కి బంగ్లాదేశ్ కావాలి అన్నది, అక్కడ అధికారం మారాలని ఎందుకు డీప్ స్టేట్ కోరుకుంది అని. దీనికి ఆన్సర్ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. ఇది బే ఆఫ్ బెంగాల్లో ఒక చిన్న కోరల్ దీవి, అందమైన పర్యాటక కేంద్రం. కానీ ఈ చిన్న దీవి ఒక భారీ రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ఒక సంచలన ఆరోపణ చేశారు దీనిపై. అమెరికాలో బైడెన్ గవర్నమెంట్ ఈ దీవిని కోరుకుంది, కావాలి అనుకుంది. ఈ దీవిలో సైనిక స్థావరం ఏర్పరచుకోవాలన్నది అమెరికా ప్లాన్. సో షేక్ హసీనా పైన ఒత్తిడి చేశారు. షేక్ హసీనా ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. సో షేక్ హసీనాతో పని అవ్వట్లేదు కాబట్టి ఎలాగో అలాగా ఆమెను తప్పించి ఆమె ప్లేస్లో తమకు కావలసిన వాళ్ళను పెట్టుకొని అక్కడున్న పని చేసుకుందామని ప్లాన్ వేసుకున్నారు బైడెన్ గవర్నమెంట్ అండ్ డీప్ స్టేట్. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. షేక్ హసీనాని వెళ్ళగొట్టేశారు. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళే ప్లాన్ వేసుకున్నట్టుగా అక్కడ ఆపోజిషన్ని రెచ్చగొట్టారు. ఆపోజిషన్ వెళ్ళి స్టూడెంట్స్ని రెచ్చగొట్టారు. స్టూడెంట్స్ ఎదురు తిరిగారు. చివరికి హసీనా పారిపోయింది. కానీ సెకండ్ హాఫ్లో తాము అనుకున్నట్టుగా జరగలేదు. తమ మాట వింటాడని తీసుకొచ్చిన మహమ్మద్ యూనస్ పిచ్చోళ్ళకే పిచ్చోడిలా నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వచ్చినవాడు వచ్చినట్లు ఉండకుండా వస్తూనే టెర్రరిస్టులని విడుదల చేయించేశాడు. జైళ్లలో మగ్గుతున్న ఎంతో మంది టెర్రరిస్టులని విడుదల చేయిస్తే వాళ్ళు తిరిగి బంగ్లాదేశ్ ప్రభుత్వానికే ఎదురు తిరిగారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్కి తీవ్ర వ్యతిరేకత రావడానికి వాళ్ళు కూడా ఒక కారణం. వాళ్ళు బయటకు వచ్చి అక్కడ బంగ్లాదేశీలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. షరియాలా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని, ఆడవాళ్ళు బుర్కా వేసుకోనిదే బయటికి రాకూడదని వాళ్ళు కండిషన్లు పెడుతున్నారు. సరే, మహమ్మద్ యూనస్ వచ్చాడు, టెర్రరిస్టులని విడుదల చేసుకున్నాడు. సరే, వాళ్ళేదో షరియాలా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ దేశం ఏమైనా బాగుపడిందా? దేశ అభివృద్ధి కోసం యూనస్ ఏమైనా చేశాడా? అసలే ఒక ఎకనామిస్ట్గా నోబెల్ పీస్ బహుమతి తీసుకున్న యూనస్ ఫినాన్షియల్గా ఏమైనా దేశాన్ని ఉద్ధరించాడా? దీనికి సమాధానం తెలియాలంటే మనం కొంత డేటా తీయాల్సిందే. షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ జీడిపి 2009 నుంచి 2022 మధ్య 4 to 7% వృద్ధి చెందింది. ఈ జీడిపి రేట్ వృద్ధిని చూసి మన భారతదేశంలో ఆపోజిషన్స్ బీజేపీని పక్కనున్న బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోండి అని చెప్పాల్సిన పరిస్థితులు కూడా ఒక్కోసారి వచ్చాయి. గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ అయితే బంగ్లాదేశ్ ఎకానమీని సెట్ చేసేసాయంటే నమ్మాల్సిందే. ఆ రేంజ్లో ఎదిగింది బంగ్లా. కానీ యూనస్ నాయకత్వంలో రాజకీయ అస్థిరత,
ఉగ్రవాదుల విడుదల, మైనారిటీలపై బ్యాక్ టు బ్యాక్ దాడులతో ఈ రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి, లక్షలాది ఉద్యోగాలు పోయాయి. కార్మికులు గల్ఫ్ దేశాలకి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ఫ్లేషన్ 9.7%కి చేరింది. ఫారెన్ లోన్స్ $100 బిలియన్ దాటాయి. ఇవన్నీ కలిపి బంగ్లాదేశ్ను పాకిస్తాన్ కంటే దిగజారిన స్థితిలోకి నెట్టింది. ఒకప్పుడు భారత్తో పోటీ పడిన బంగ్లాదేశ్ ఈరోజు పాకిస్తాన్ కంటే దారుణంగా మారిపోయింది. ఇదంతా ఫైనాన్స్ పరంగా. ఎంత బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీ అయినా కూడా షేక్ హసీనా ఉన్నప్పుడు మైనారిటీస్ సెక్యూర్డ్గా ఉండేవారు. అక్కడ హిందూస్ని మైనారిటీస్ అంటారు, తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె అలా అడుగు బయట పెట్టిందో ఇలా అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీలపై దాడులు మొదలైపోయాయి. అవి ఎంతలా జరిగాయంటే ఆగస్టు 5, 2024 నుంచి ఆగస్టు 28, 2024 ఈ మధ్యలోనే, అంటే షేక్ హసీనా వెళ్ళిన దగ్గర నుంచి ఒక 15 నుంచి 20 రోజుల మధ్యలోనే 200కి పైగా దాడులు జరిగాయి మైనారిటీలపై. ఇదంతా కేవలం 15 రోజుల గ్యాప్లో జరిగినవి. ఇప్పటిదాకా లెక్కేసుకుంటే ఆ నెంబర్ వేలలోకి వెళ్తుంది. అంతెందుకు, ఇస్కాన్ గురూజీ చిన్మయి కృష్ణదాస్ని కూడా అరెస్ట్ చేశారంటే అర్థం చేసుకోండి అక్కడ మైనారిటీల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది. ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, బంగ్లాదేశ్ పాకిస్తాన్కు చైనా సపోర్ట్ ఉంటుంది అంటారు కదా, ఇలాంటప్పుడు చైనా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయొచ్చు కదా అని. కానీ చైనా బంగ్లాకి సపోర్ట్ చేయాలంటే ఏది చేసినా భారత్ని టచ్ చేస్తూనే చేయాలి. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్ మొత్తం కూడా భారత్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇండియన్ వాటర్స్ని దాటి బంగ్లాకి వెళ్ళాలి చైనా. ఎయిర్ ట్రాఫిక్ అయినా కూడా అంతే, భారత్ రాడార్ నుంచే వెళ్ళాలి. సో భారత్కి తెలియకుండా బంగ్లాకి ఏం చేయటానికి లేదు. అందుకే చైనా కూడా కామ్గా ఉండిపోయింది. చైనా ఎప్పుడు కూడా భారత్తో డైరెక్ట్గా దాడి చేయదు, ఎవరో ఒకరిని వంక పెట్టుకునే దాడి చేస్తుంది. సో బంగ్లాకి సపోర్ట్ చేస్తూ దాడి చేయాలి అంటే అది ఖచ్చితంగా భారత్కి తెలిసి తీరుతుంది. కాబట్టి చైనా ఏం చేయలేకపోయింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి, యూనస్ తాత ఏం తక్కువడేం కాదు. తన వైపు నుండి శకునిలా పెద్ద ప్లాన్సే వేశాడు. చైనాకి వెళ్ళి ఇండియా చికెన్ నెక్ని విరిచేద్దాం టైప్లో పెద్ద పెద్ద మాస్ డైలాగ్సే కొట్టాడు అక్కడ. అటు జీడిపి పడిపోయింది, పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోయింది. ఒకప్పుడు భారత్తో పోటీ పడ్డ బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ కంటే డౌన్ అయిపోయింది. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏముంది, బంగ్లాదేశ్లో ఇంత జరుగుతుంటే ఆర్మీ ఇప్పటికి నిద్రలేచింది. ఇప్పటికైనా ఎందుకు నిద్రలేచింది? ఎందుకంటే ఆర్మీకి గుడ్ గవర్నెన్స్ కావాలి. యూనస్కి టైం ఇచ్చి చూసింది, తన వల్ల కావట్లేదు. పాకిస్తాన్లో గవర్నమెంట్ ఆర్మీ డిఫరెంట్ కాదు, రెండు ఒకటే. ఆర్మీనే అక్కడ గవర్నమెంట్ అన్నమాట. కానీ బంగ్లాదేశ్లో అలా కాదు, ఆర్మీ గవర్నమెంట్ మీదే డిపెండ్ అవుతుంది. సో గుడ్ గవర్నమెంట్ అక్కడ కావాలి. గవర్నమెంట్ స్టేబుల్గా ఉండటం ఆర్మీకి అవసరం. అండ్ మోర్ ఓవర్ యూనస్ వచ్చిన తర్వాత టెర్రరిస్టులని రిలీజ్ చేసి ఆర్మీకి పెద్ద తలనొప్పి తీసుకొచ్చాడు. అందుకనే ఇప్పుడు ఆర్మీ యూనస్కి వ్యతిరేకంగా ప్లాన్స్ వేస్తుంది. సో ఈ రోజో రేపో లేదంటే ఎల్లుండో లేదా ఈ వీడియో మీరు చూసే టైంకైనా యూనస్ చీఫ్ అడ్వైజర్ నుండి దిగిపోవడం అయితే పక్కా. జస్ట్ పోస్ట్ నుంచి దిగిపోవడం కాదు, షేక్ హసీనా టైప్లోనే దేశం విడిచి వెళ్ళిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మహమ్మద్ యూనస్ దేశం విడిచి వెళ్ళిపోతే ఆయనకు పెద్ద నష్టం ఏమీ రాదు. హాయిగా ఇంగ్లాండ్కో వెళ్ళి సెటిల్ అవ్వడానికి సేఫ్ పాసేజ్ వస్తుంది, తను చెక్కేస్తాడు. మరి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? పాకిస్తానే అడుక్కు తింటుంది అంటే వాళ్ళని అడుక్కునే దీన స్థితికి చేరుకుంది బంగ్లాదేశ్. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మహమ్మద్ యూనస్ వెళ్ళాక తిరిగి షేక్ హసీనా దేశంలోకి అడుగు పెడితే ఏమైనా పరిస్థితుల్లో మార్పు ఉంటుందా? నన్ను అడిగితే మాత్రం బంగ్లాదేశ్ను ఇప్పట్లో ఎవ్వరూ సేవ్ చేయలేరు. అది సింకింగ్ షిప్ లాంటిదన్నమాట. ఒకవేళ సేవ్ అయిందంటే మాత్రం అది పెద్ద మిరాకిలే అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? డీప్ స్టేటా, మహమ్మద్ యూనసా, షేక్ హసీనాను తరిమేసిన ప్రజల? ఈ స్టోరీ చూశాక నాకేదో ఒకటి అనిపిస్తుంది, బంగ్లాలో ఎవరికి వారే భస్మాసురులు ఉన్నారు. షేక్ హసీనాను వెళ్ళగొట్టుకొని తమ నెత్తి మీద తామే చెయ్యి పెట్టుకున్నారు అక్కడి ప్రజలు. టెర్రరిస్టులను విడుదల చేసి చివరికి అదే తన పతనానికి కారణమయ్యేలా చేసుకొని మరో భస్మాసురుడయ్యాడు యూనస్. మరి రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? ఈ మొత్తం సినారియో విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నాకైతే ఒకటి ఖచ్చితంగా మీకు చెప్పాలి అనిపిస్తుంది. అదేంటి అంటే, ప్రజలు ముఖ్యంగా వినండి, డబ్బులు ఇచ్చారు కదా, లేదా ఏదో సాయం చేశారు కదా, ఇప్పుడు ఈ క్షణం 5,000కో 10,000 ఇచ్చారు, సో ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఓటు వేద్దాం అనుకొని గుడ్డిగా ఓటు వేశారంటే మాత్రం ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితి అయితే నెలకొందో మీ ప్రాంతంలో కూడా అలాగే ఉంటుంది. ఆర్థిక సంక్షోభం రావడం ఖాయం.
సో కాబట్టి ఆచితూచి ఓటు వేయండి. దయచేసి మీ ఓటుని అమ్ముకోవద్దు. అండ్ మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్స్లో చెప్పండి. ప్రతి కామెంట్ నేను చదువుతాను. అండ్ కామెంట్లో నాకు బెస్ట్ అనిపించిన కామెంట్ తీసుకొని మరొక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ.